ఇప్పుడు మన దగ్గరికి పవన్ గారు వచ్చారండి. సర్వికల్ స్పాండిలైటిస్ డిస్క్ ప్రొట్రూషన్ కేసు ఇది కూడా మనకి దాంతోపాటు గ్యాస్ట్రైటిస్ కూడా ఉంది. ఇప్పుడు పవన్ గారిని ఇక్కడికి రాకముందు ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎలా ఉందండి, బిఫోర్ ఆఫ్టర్ ఆయనకున్న ప్రాబ్లం ఎలా ఉంటుంది, అసలు ఆయన ఏ సిమ్టమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ప్రాబ్లంతో అనేది ఫస్ట్ అడిగి తెలుసుకుందాం. పవన్ గారు, మీకు ఇది స్పాండిలైటిస్ నెక్ పెయిన్ అనేది ఎప్పటి నుంచి ఉందండి? ఒక 10 ఏళ్ళ నుంచి ఉందండి. 10 years నుంచి ఉంది నెక్ పెయిన్. ఈ గ్యాస్ట్రైటిస్ ఎప్పటి నుంచి ఉంది మీకు? అంతే సార్, ఇది కూడా ఒక 15 years నుంచి ఇబ్బంది పడుతున్నారు. అంటే డిఫరెంట్ గా ఇబ్బంది పడుతున్నారు. 15 years నుంచి ఉంది. రకరకాల గ్యాస్ట్రో హాస్పిటల్స్కి వెళ్ళానండి. సో అందరూ కూడా గ్యాస్ట్రైటిస్ అనే పేరు పెట్టి పంపించారు. ఓకే, బట్ ఎవరు ఇచ్చినా కూడా కంట్రోల్ కాలేదు సార్ ఎప్పటికీ. ఇప్పుడు సర్వికల్ స్పాండిలైటిస్ మీకు 15 years నుంచి ఉందన్నారు కదా? ఒక 10 years నుంచి. ఇప్పుడు ఈ స్పాండిలైటిస్ మీరు మెడికేషన్స్ యూజ్ చేశారండి? మెడికేషన్ చేశాను సార్. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఎంఆర్ఐ కూడా తీయించాను. సో దాంట్లో డిస్క్ అయ్యాయని చెప్పారండి. బట్ మెడిసిన్ ఇచ్చారు కానీ ఏమీ ఎక్కడ కూడా క్యూర్ కాలేదు సార్. ఇప్పుడు మీకు పెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండేదండి? పెయిన్ ఈ మెడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ చెయ్యి అంతా బాగా సతాయించేది సార్. అసలు ఇంకా అంటే మనం బిజినెస్ యాక్టివిటీస్ ఏం చేయలేక, డైలీ యాక్టివిటీస్ చేయలేక, అలాగని వదులుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. అంటే దీనికి పరిష్కారం దొరుకుతుందా దొరకదా అని చెప్పేసి అనుకునేవాడిని. బట్ చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఓకే, మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు నెక్ పెయిన్ ఎలా ఉందండి? ఇప్పుడు చాలా వరకు నయ్యం సార్. అరౌండ్ 70% కవర్ అయిందండి. రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు మీ యాక్టివిటీస్ మీరు చేసుకోగలుగుతున్నాను సార్. కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అట్లీస్ట్ ఇన్స్టెంట్ రిలీఫ్ కాకుండా ఒక లాంగ్ రిలీఫ్ డాక్టర్ దొరికారు మనకని అర్థమైంది సార్. ఇప్పుడు మీకు గ్యాస్ట్రైటిస్ ఎలా ఉంది? మన గ్యాస్ట్రైటిస్ ట్రీట్ చేసి 2 sittings ఇచ్చాం మన గ్యాస్ట్రైటిస్కి కదా? కంట్రోల్ అయింది సార్. గ్యాస్ట్రైటిస్ కంట్రోల్. మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నారండి గ్యాస్ట్రైటిస్కి? యాంటాసిడ్స్ ఏమైనా వాడలేదు? లేదు సార్, యాంటాసిడ్ అయితే అసలు కంప్లీట్ ఓన్లీ ఫుడ్ కంట్రోల్స్ చెప్పారండి. సో అది తర్వాత ఈ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఆక్యుపెన్షనల్ ట్రీట్మెంట్ అండ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇప్పుడు మీకు స్లీప్ ఎలా ఉంది పవన్ గారు? స్లీప్ కూడా ఇంప్రూవ్ అయింది సార్. స్లీప్ ఇంప్రూవ్ అయింది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంటే బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పారండి. సో మంచిగా కాన్సన్ట్రేట్ చేసిన ఇదే ఇంప్రూవ్ చేస్తున్నాను. ఇంట్లో కూడా బ్రీతింగ్ మెడిటేషన్ చేస్తున్నాను. స్లీప్ బాగా ఇంప్రూవ్ అయింది. ఓకే, మన పవన్ గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ సర్వికల్ స్పాండిలైటిస్కి ఫస్ట్ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ అండి. నాట్ ఓన్లీ సర్వికల్, ఆయనకి థొరాసిక్లో కూడా ప్రాబ్లం ఉంది. సో అది కూడా మనం ట్రీట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు రీసెంట్గా ఈ సర్వికల్ పెయిన్ తగ్గిన తర్వాత మనం గ్యాస్ట్రైటిస్కి అనేది స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్. గ్యాస్ట్రైటిస్ కూడా సేమ్ మన కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ అండ్ ఆక్యుపెన్చర్ ఇవి రెండు కలిపి ఇవ్వడంతో 2 sessions చాలా వరకు బెటర్ ఫీల్ అయ్యారు. ఈవెన్ యాంటాసిడ్స్ అయితే యూజ్ చేసే అవసరం రావట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ మనకి. ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ఇప్పుడు మనకి ఏమేమి ట్రీట్మెంట్స్ ఇచ్చాం, ఏమేమి మెథడ్స్ ఫాలో అయ్యాం, ఏమేమి మ్యానిపులేషన్స్ ఇచ్చాం అనేది మీకు చూపిస్తాను నేను పవన్ గారి మీద. ఓకే అండి. ఓకే, ఇప్పుడు మనం పవన్ గారికి నెక్ మ్యానిపులేషన్స్ స్టార్ట్ చేద్దామండి. పవన్ గారు, నెక్ ఫ్రీగా పెట్టండి. ఓకేనా? రిలాక్స్ వదిలేసేయండి. మీ నెక్ వెయిట్ నా చేయి మీద వదిలేసేయండి. ఓకే, రిలాక్స్. ఓకే, ఫ్రీగా వదిలేసేయండి. ఇంకా ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్. యా, గుడ్. ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్. యా, ఓకే. పవన్ గారు, ఇప్పుడు బ్యాక్ సైడ్ తిరిగి పడుకోండి. ప్లేస్ చేయండి. చేతులు 2 వెనక్కి పెట్టుకోండి. వెరీ గుడ్. ఫ్రీగా వదిలేసేయండి. ఓకేనా? ఫ్రీగా పెట్టేసేయండి. రిలాక్స్. యా, రిలాక్స్. మీరు ఫ్రీగా వదిలేసండి. రిలాక్స్, మీరేం మూవ్ చేయొద్దు. ఓకేనా? రిలాక్స్, ఫ్రీగా వదిలేయండి. ఇది మనం C7T1 మ్యానిపులేషన్కి యూజ్ చేస్తామండి మెథడ్ అనేది. నెక్స్ట్ థొరాసిక్. పవన్ గారు, ఇలా ఉండగలుగుతారా? ఇబ్బంది ఏం లేదు కదా? కంఫర్టబుల్గానే ఉన్నారు, రైట్? ఇప్పుడు మనం థొరాసిక్ని మ్యానిపులేట్ చేద్దాం. సో మీకు ఇక్కడ తెలిసింది కదండి? సో ప్రాబ్లం ఇక్కడ కొంచెం ఉంది ఇంకా. ఓకే పవన్ గారు, ఇప్పుడు స్ట్రైట్గా పడుకోండి. లెగ్స్ ఫోల్డ్ చేసుకోండి. కొంచెం పైకి లేవండి. కొంచెం పైకి జరగండి. లేదు, నా వైపు జరగండి. ఇంకొంచెం జరగండి. ఇలా వదిలేసేయండి. చేతులు లెగ్స్ 2 ఫోల్డ్ చేసుకోండి. రిలాక్స్గా వదిలేసేయాలి. ఓకేనా? బ్రీత్ తీసుకోండి, వదిలేయండి. మళ్ళీ బ్రీత్ తీసుకోండి, వదిలేయండి.
ఓకే, రిలాక్స్. ఓకే. ఇప్పుడు స్ట్రైట్గా పడుకోండి. ఇంకొంచెం కింద జరగండి. ఒక్క నిమిషం కొంచెం హెడ్ రేస్ చేయండి, నేను రిప్లేస్ చేసేస్తాను. ఓకే డౌన్. ఇప్పుడు నెక్స్ట్ అలానే డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, పవన్ గారు ఇబ్బంది ఏమైనా ఉందా? కొంచెం పెయిన్ ఉందా? బాగా డిస్కంఫర్ట్ అనిపిస్తే చెప్పండి. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఓకే డన్. పర్వాలేదు? పర్లేదు సార్. ఇప్పుడైతే పెయిన్ ఏం లేదు కదా చేసిన తర్వాత? లేదు. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ వన్ మోర్. ఫ్రీగా వదిలేసేయండి. బ్రీత్ తీసుకోండి ఒకసారి, వదిలేయండి. బ్రీత్ తీసుకోండి, వదిలేయండి. మళ్ళీ బ్రీత్ తీసుకోండి, వదిలేయండి. రిలాక్స్ రిలాక్స్. నెక్స్ట్ మనం ఇంటెస్టైన్ స్టిమ్యులేట్ చేస్తున్నామండి. రిలాక్స్. ఫ్రీగా వదిలేయండి, ఫ్రీగా వదిలేసండి, ఫ్రీగా పెట్టండి. పవన్ గారు రేడియేట్ అవుతుందా పెయిన్ కింద వరకు? ఎక్కడి వరకు వస్తుంది? ఇక్కడ దాకా వచ్చింది. అక్కడ వరకు వస్తుందా? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కొంచెం నడుము పైకి ఎత్తండి, కింద పెట్టేసేయండి. కంఫర్టబుల్గా ఉందా పవన్ గారు? సార్. ఇప్పుడు స్టమక్ ఫ్రీగానే ఉందా? ఫ్రీగా ఉంది సార్. ఇబ్బంది ఏమైనా ఉందా? లేదు సార్. నెక్ ఎలా ఉంది? నెక్ బాగుంది సార్. పెయిన్ అయితే ఏం లేదు కదా ప్రెసెంట్ లేదు ఇప్పుడు మీకు? పవన్ గారు రిలాక్స్గా ఉండండి. బ్రీత్ ఒక్కసారి తీసుకొని డీప్ బ్రీత్ తీసుకొని వదిలేయండి, వదిలేసేయండి. రిలాక్స్ రిలాక్స్. ఓకే, మనం ఇంటర్నల్ ఆర్గన్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల దాని ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఏదైతే ప్రాబ్లం ఉందో అది మనకి క్లియర్ అనేది అవుతుందండి. రిలాక్స్గా పెట్టండి. ఓకేనా? రిలాక్స్. ఓకే, ఇప్పుడు మన పవర్ గారికి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేస్తాం, సమ్ ఆస్టియోపతి మ్యానిపులేషన్స్ ఆల్సో. ఇప్పుడు మనం అలానే స్పైన్ అంతా కూడా జస్ట్ టవల్ ట్రాక్షన్ ఇస్తున్నామండి. టవల్ పుల్ అంటాం కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్లో. కింద జరిగిన పవన్ గారు కొంచెం ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. స్పైన్ అంతా కూడా మనకి స్ట్రేట్ చేయడానికి డిస్క్ బల్జెస్లో, డిస్క్ ప్రొటెక్షన్ కేసెస్లో చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రీగా వదిలేయండి. రిలాక్స్ రిలాక్స్. బ్రీత్ తీసుకోండి పవన్ గారు, వదిలేయండి, వదిలేయండి, వదిలేయండి. ఓకే, పర్వాలేదా? పర్లేదు. కంఫర్టబుల్గానే ఉంది కదా? కంఫర్టబుల్ సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాం. ఈ ప్రాబ్లమ్కి మనం ఎక్కడెక్కడ నీడిల్స్ ఇన్సర్ట్ చేస్తాం అనేది చూపిస్తాను నేను మీకు. పవన్ గారు ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి. లేదు. కంఫర్టబుల్గా ఉంది కదా మీకు? కంఫర్టబుల్. ఇక్కడ మన గ్యాస్ట్రైటిస్తో పాటు లంగ్ 7 పాయింట్ అంటాం. ఈ స్పాండిలైటిస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. స్పైన్ స్ట్రెంథనింగ్కి అండ్ స్పైన్ నర్వ్ స్ట్రెంథనింగ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది.
ఇప్పుడు అలానే GB34 ఇది ఫర్ నర్వస్ సిస్టమ్ అండ్ గ్యాస్ట్రైటిస్. మనం ఇప్పుడు ట్రీట్ చేసేదంతా కూడా బ్యాలెన్స్ మెథడే. నాట్ ఓన్లీ వీఆర్ ట్రీటింగ్ స్పైరవికల్ స్పాండిలైటిస్ అండ్ గ్యాస్ట్రైటిస్, కంప్లీట్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ అనమాట ఇది. మనకి ఏ ఆర్గన్లో కూడా ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇచ్చే పాయింట్స్లో తగ్గుతుంది, బట్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. పవన్ గారు పర్వాలేదు, కంఫర్టబుల్గా పర్లేదు సార్, ఇబ్బంది అయితే ఏం లేదు కదా మీకు? అండ్ ఇది లివర్ థర్డ్ పాయింట్ అంటామండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే ఇక్కడ మనం ST44 తీసుకుంటాం పాయింట్. ఫర్ బోత్ లెగ్స్. ఇది మన ఆక్యుపెంచర్ మెథడ్ అండి. దీనికి మనం ఎలక్ట్రోస్టిమ్యులేషన్ కూడా ఆల్టర్నేట్ డే అనేది యాడ్ చేస్తాం. ఎలక్ట్రోస్టిమ్యులేషన్ కూడా ఆల్టర్నేట్ డే యూస్ చేస్తాం. దీంతోపాటు సమ్ ప్రెషర్ పాయింట్స్ అండ్ మర్మ థెరపీ, ఇవన్నీ కూడా మనం ఈ కాంబినేషన్ థెరపీ అనేది ఈ క్రానిక్ కండిషన్ 10 years నుంచి ఉంది కాబట్టి ఈ క్రానిక్ కండిషన్స్లో కాంబినేషన్ థెరపీనే. సింగిల్ థెరపీ మనం ఇస్తే ఏమవుతుందంటే టైం అనేది చాలా తీసుకుంటుంది, తొందరగా రెస్పాండ్ కూడా కాదన్నమాట. ఇక్కడ మనకి స్పాండిలైటిస్ ఉండడంతో ఏమవుతుందంటే స్పైన్ అలైన్ కూడా చేయాలి కాబట్టి స్పైన్ అలైన్మెంట్కి కైరోప్రాక్టిక్ మెథడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మన మ్యానిపులేషన్స్. దాంతో మనకి స్పైన్ అనేది అలైన్ చేయొచ్చు. అలానే ఇంటర్నల్ ఆర్గన్స్కి మనకు ఆక్యుపెంచర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అయినప్పుడు మనకి ఈ మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట. మనకి ఇంటర్నల్ ఆర్గన్స్లో చాలా వరకు మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్లో కానీ అదర్వైజ్ నెక్స్ట్ గ్యాస్ట్రైటిస్లో కానీ స్ట్రెస్ చాలా మనకి మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ స్ట్రెస్ రిలేటెడ్లో కూడా మనకి సర్వికల్ స్పాండిలైటిస్, గ్యాస్ట్రైటిస్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈ గ్యాస్ట్రైటిస్ తగ్గకపోతే మనకి న్యూరోమస్కులర్ ఇష్యూస్ కానీ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ కానీ పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గవన్నమాట. ఎందుకంటే తిన్న ఫుడ్ అనేది మనకి వంట పట్టదు, బాడీకి అబ్జర్ప్షన్ ఉండదు. చాలా వరకు మనకి విటమిన్ డి, B12 అనేది లో ఉంటుంది గ్యాస్ట్రైటిస్లో. ఎవరికి టెస్ట్ చేసుకున్నా కూడా ఒక 5-6 months తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటాయి అండ్ B12 డెఫిషియన్సీస్ ఉంటాయి. ఈ విటమిన్ డి, B12 డెఫిషియన్సీస్ ఎప్పటికప్పుడు మనం డయాగ్నోస్ చేసుకొని దీన్ని సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం వల్ల మనకి ఫర్దర్గా ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చే న్యూరోమస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ కానీ ప్రివెంట్ చేసుకోవచ్చు. అందుకే ఎవ్రీ 6 monthsకి మనం విటమిన్ డి కానీ B12 కానీ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి స్మాల్ మీల్స్ అంటాం, హెవీ మీల్ తీసుకోకూడదు మనకి గ్యాస్ట్రైటిస్లో. ఎవ్రీ 3 hours ఒక స్మాల్ మీల్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. అలానే మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కర్రీస్ కానీ చాలా అవసరం. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మనకి న్యూట్రిషన్ అనేది చాలా ఉంటుంది. ఇందులో కాల్షియం కూడా చాలా ఉంటుంది. మనకి ఇక్కడ కాల్షియం అనేది చాలా తక్కువ ఉంటుంది బాడీలో కాబట్టి బోన్ స్ట్రెంత్కి గ్రీన్ లీఫీ వెజిటేబుల్ రెగ్యులర్గా ఒకటి ఉండాలి. అలానే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీస్లో కూడా చాలా అనేది న్యూట్రిషన్ ఉంటుంది. దీంతోపాటు మనం మష్రూమ్స్ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డే తీసుకుంటే చాలా వరకు మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అంటే అందులో ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, B12 కూడా ఉంటుంది కాబట్టి ఈ గ్యాస్ట్రైటిస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే అండి, ఇప్పుడు పవన్ గారికి మనం థెరపీ చేసాం. ఈ థెరపీ తర్వాత పవన్ గారికి ఎలా ఉందనేది ఒకసారి అడుగుతాం. మనకి ఈ థెరపీస్తో నాట్ ఓన్లీ గ్యాస్ట్రైటిస్ అండ్ సర్వికల్ స్పాండిలైటిస్ ఒకటే కాదు, ఇంక్లూడింగ్ మన రీనల్ డిసీజెస్ కానీ, ఈవెన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, అలానే లివర్ ప్రాబ్లమ్స్ కానీ, దాంతోపాటు మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, COPD, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ కానీ, బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనకి గ్యాస్ట్రైటిస్ అండ్ ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలానే వెయిట్స్ ఒకటి లిఫ్ట్ చేయకూడదు. ఇంకొకటి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి స్లీప్లో నర్వస్ సిస్టమ్ అనేది చాలా వరకు రిలాక్స్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతే గ్యాస్ట్రైటిస్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఇంకా ఇలానే మన సర్వికల్ స్పాండిలైటిస్లో వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయకూడదు, పోస్చర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అండ్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన పవన్ గారిని అడిగి తెలుసుకుందాం ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉందనేది. పవన్ గారు, ఇప్పుడు థెరపీ ఇచ్చిన తర్వాత మీకు ఎలా ఉందండి? బాగుంది సార్, చాలా లైట్గా ఉందండి బాడీ లైట్గా ఉంది. ఇప్పుడు నెక్ పెయిన్ ఎలా ఉంది మీకు? నెక్ పెయిన్ కూడా చాలా కంట్రోల్ అయింది, తగ్గింది, ఇబ్బంది అంతా రావట్లేదు. ఇప్పుడు చేతిలోకి ఏమైనా వస్తుందా? చేతిలోకి కూడా ఏం లేదు సార్, చేతిలో కూడా కంఫర్టబుల్ ఉంది. ఇప్పుడు స్టమక్ వరకు ఎలా ఉంది? స్టమక్ డిస్కంఫర్ట్ అనేది తగ్గింది, స్టమక్ డిస్కంఫర్ట్ కూడా తగ్గింది. ఇప్పుడు పవన్ గారికి మనకు ఆఫ్టర్ థెరపీ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పారు మనకి ఎలా ఉంది రిజల్ట్ అనేది. సో మనకి ఈ ట్రీట్మెంట్స్ ముందు బిఫోర్ మన పల్స్ డయాగ్నోసిస్ కానీ, అలానే మనం ఈ కైరోప్రాక్టిక్ స్టార్ట్ చేసే ముందు ఈ స్పైన్ అలైన్మెంట్ అంటే ఎలా ఉంది మనకి, స్పైన్ అంటే లేటరల్గా కానీ, లాటరల్ కర్వేచర్స్లో కానీ, స్కోలియోటిక్ కానీ, లార్డోసిస్ కానీ,
ఈ కర్వేచర్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఇవి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ స్పైన్ అనేది మనం డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డయాగ్నోస్ తీసుకున్న తర్వాతనే మనం ఈ మ్యానిపులేషన్స్ అనేది చేయాలి. అలానే మనం ఆక్యుపెన్సీ స్టార్ట్ చేసే ముందు కూడా పల్స్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ థెరపీ మనకి రిజల్ట్స్ ఎలా ఉన్నాయనండి. సో మీకు ఫర్దర్ ఎంక్వైరీస్కి ఏమైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.